డాక్టర్ గారు మీరు ఇన్ని చెప్పిన తర్వాత అన్ని సెక్టార్ల కోసం ఏ డాక్టర్ అయినా, ఏ మెడికల్ సెక్టర్ అయినా సర్వే జన సుఖినో భవంతని అలా దేవుడిని నమస్కరించుకునే రోజులు వస్తాయంటారా? వస్తాయి, తప్పకుండా వస్తాయి. హ్మ్. ఓకే, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. ఓకే. ఏ డే విల్ కమ్, మనం బహుశా ఇన్ని మెడిసిన్స్లో, ఇన్ని టెస్ట్లో డిపెండ్ అయ్యే అవకాశం రాదని. ఓకే. ఓకే, మనం హెల్త్ గురించి చాలామంది నేర్చుకుంటున్నారు ఎలా ఉండాలి అనేసి. ఓకే, కొన్ని అలవాట్లు చేంజ్ చేసుకుంటున్నాం. హ్మ్. ఓకే, సో ఇవన్నీ మనం ఒక జనరేషన్ వరకు ప్రాక్టీస్ చేస్తే. ఓకే, అండ్ ఇప్పుడు ఒక కొత్త ఇంజెక్షన్ వచ్చింది. సంవత్సరానికి ఒకటే ఇంజెక్షన్ కొలెస్ట్రాల్ ఒకటేసారి తీసుకోవాలి. హ్మ్. నీ జీవితం అంతా కొలెస్ట్రాల్ తక్కువగా పెడుతుంది. ఓకే. ఇప్పుడు 6 నెలలకు సంవత్సరానికి ఒక ఇంజెక్షన్ ఉంది కొలెస్ట్రాల్కు. హ్మ్. డైలీ తీసుకోదే, టాబ్లెట్స్ అక్కర్లేదు. ఓకే. ఓకే, 6 నెలలకు ఈ ఇంజెక్షన్ తీసుకున్నప్పటికీ నీ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంటుంది. సో ఇలాంటివి చాలా కొత్త కొత్తగా మనకు రీసెర్చ్లో. సో ఇది వచ్చినప్పటికీ ఏమవుతుంది, ఇప్పుడు నీ కొలెస్ట్రాల్ తక్కువైనప్పటికీ నీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం బాగా దిగిపోతుంది. కరెక్ట్. స్ట్రోక్స్ వచ్చేటి కూడా. సో ఈ మేజర్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం కదా, హ్మ్. యూనో హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, క్యాన్సరు, అల్జైమర్స్, డిమెన్షియా, దీని సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది. ఓకే. ఓకే, మంచిగా సరిగ్గా భోంచేయడము, ఎక్సర్సైజ్ చేయడము, స్ట్రెస్ లేకుండా జీవితం గడపడము, మంచిగా పడుకోవడము, ఇవన్నీ కూడా మనం పాటించినప్పటికీ తప్పకుండా లాంజివిటీ పెరుగుతుంది. ఎవరు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్లో అన్నప్పటికీ 1947లో లైఫ్ స్పాన్ వాస్ 28 years. ఇప్పుడు మనం 74-75 years అనుకుంటాం. ఎలా అయింది అది? బికాస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ ఇలాగే జరుగుతూ పోతుంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్లో 84-85, జపాన్లో, ఓకే, ఆర్ క్యూబాలో, మనం కూడా విల్ బికమ్ 85 అండ్ స్లోలీ దట్ 85 టర్న్ ఆఫ్ ది సెంచరీలో 130-140 years అంటున్నారు. సో మీరు నేను మళ్ళీ 10 సార్లు మాట్లాడుకుంటాము. డాక్టర్ గారు చివరిగా చెప్పండి, మీరు హాస్పిటల్ పేరే కాంటినెంటల్ అని పెట్టారు, అంటే ఖండాంతరం అని. అటువంటిది ఒక చోటకే ఎందుకు పరిమితం అయిపోయారు? ఫ్యూచర్లోనే ఎలాగ విస్తరించబోతున్నారు? ఆలోచనలు ఉన్నాయా? నాకు ఇంతవరకు మనమంతా చెప్పింది ఇప్పుడు ఒక వర్డ్లో చెప్పడానికి బిజినెస్ రూపంలో పెట్టలేదు. నేను కట్టింది ఇంత పెద్ద హాస్పిటల్, 18 అంతస్తులు, 1.3 million square feet. ఇది హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రాలో లార్జెస్ట్ హాస్పిటల్ ఈ రోజుకి. ఎస్, టుమారో ఎవర్ వాట్ దేర్ యాడింగ్. లార్జెస్ట్ సింగిల్ హాస్పిటల్, క్లోజ్ టు 1.4 million square feet. ఎందుకు పెట్టామంటే ఇండియాలో 1000-1200 బెడ్స్ హాస్పిటల్స్ కావాలనేసి మెకిన్జీ వాళ్ళు 2006-07లో పెద్ద రిపోర్ట్ పబ్లిష్ చేశారు. నేను అమెరికా ఉండేసి ఆ రిపోర్ట్ చదివాను. అది 500 పేజీలో 600 పేజీలో అప్పుడు వాళ్ళు చేసింది. ఇది నిజంగానే ఉంది, కరెక్ట్ కదా. ఎందుకు వాళ్ళు రాశారంటే రూరల్ మైగ్రేషన్, ఊర్లలో నుంచి పట్టణాలకు వచ్చే సంఖ్య బాగా పెరుగుతుంది మన దేశంలో. ఇవాళ 700 million అంటే 70 కోట్ల మంది, 80 కోట్ల మంది ఊర్లలో ఉన్నారు. ఈ పాపులేషన్, ఈ ప్రజలందరూ కూడా Tier 1 సిటీస్కు బాగా తీవ్రంగా ట్రాన్సిషన్ అవుతారు. అందుకొరకే పెద్ద హాస్పిటల్స్ పెడితే అన్ని స్పెషాలిటీస్ మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటే అందరికీ పనికి వస్తుందనేసి ఒక భావంతో వాళ్ళు రిపోర్ట్ రాశారు. సో యుఎస్లో కూడా అలాగే ఉంటుంది. సింగిల్ స్పెషాలిటీ అని ఎవరో రాస్తాడు రిపోర్టు. సింగిల్ స్పెషాలిటీ ఈజ్ గుడ్. దేనికి గుడ్? వన్ ఇన్వెస్ట్మెంట్కు గుడ్. ఓకే, అంతే. ఆ లైన్ చూడండి. మన పేపర్లో చదువుతుంటే నవ్వుతున్నాను నేను. కారులో నా ప్రక్కన ఎవరు కూర్చున్నాడు, వీడు చూడు ఏం రాస్తున్నాడు. అందులో సింగిల్ స్పెషాలిటీ దేని ప్రైస్ చేస్తున్నాడు? ఈ ఫర్టిలిటీ సెంటర్స్. ఈ ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని గ్రూప్ అయ్యి ఐపీలో లిస్ట్ చేసేసి ఓకే 1000 కోట్లు 20 కోట్లు 2000 కోట్లు చేసుకున్నప్పటికీ ఒక స్టేట్మెంట్, సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ మోర్ ప్రాఫిటబుల్. ఏమన్నా తెలివి ఉందా అండి?
కేవలం ప్రస్తుతమానం ప్రాఫిట్ కంటే వచ్చిన పేషెంట్కు Hmm. ఒక పేషెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్కి వచ్చినప్పటికీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పటికీ మల్టిపుల్ ఇంజురీస్, ఛాత్లో రిప్స్ బ్రేక్ అవుతాయి, హెడ్ ఫ్రాక్చర్ అవుతుంది, ఓకే, లోపల స్ప్లీన్ రప్చర్ అవుతుంది, ఓకే, కాలు కంప్లీట్లీ కట్ అయిపోతుంది. ఏం చేస్తావా పేషెంట్కు? 1-2 అవర్స్లో వాడిని ఆదుకోవాలి. ఓకే. అంటే అంతమంది స్పెషలిస్ట్ ఉండాలి, అంత డయాగ్నోస్టిక్ కేపబిలిటీ ఉండాలి. సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళు రెడీగా ఉండాలి. ఓకే. ఆ దృష్టితో నేను కాంటినెంటల్ హాస్పిటల్ పెద్దగా పెట్టినప్పటికీ నేనేమంటా అందరితో, Hmm. ఇది 18 అంతస్తులు కదా, ప్రతి స్పెషాలిటీ ఒక హాస్పిటల్. ఇక్కడ కార్డియోవాస్కులర్ సైన్సెస్ ఈజ్ ఎ హాస్పిటల్, Hmm. గ్యాస్ట్రోఎంట్రాలజీ లివర్ ఈజ్ అనదర్ హాస్పిటల్. ఒక్కొక్క ఫుట్ ప్లేట్ మాది 60,000 స్క్వేర్ ఫుట్. ఓకే. ఇండియాలో మీకు తెలిసి ఉండొచ్చు 80,000 హాస్పిటల్స్ ఉన్నాయి. Hmm. 80,000. Hmm. ఇప్పుడు 80,000 హాస్పిటల్స్లో సుమారుగా 75,000 హాస్పిటల్స్ మా ఒక్క ఫ్లోర్ ఫుట్ ప్లేట్లు అంత సంఖ్య ఉండదు. Oh. వాడు ఒక ఫ్లోర్ ఇప్పుడు అన్ని చూస్తారు 200 బెడ్ హాస్పిటల్, 250 బెడ్ హాస్పిటల్. అది మెజర్ చేసుకుంటే 50,000 స్క్వేర్ ఫుట్ కూడా ఉండదు. ఎలా నడిపిస్తారండి? Hmm. మనం ఎలా పర్మిషన్ ఇస్తున్నాం? యూనో, సో దిస్ ఇస్ ద బ్యాడ్ ప్రొపగాండా చేసేది. ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు కట్టానంటే, దిస్ ఈజ్ సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ. ఓకే, కేవలం ఫ్లూ కొరకు పెట్టలేదు కదా. Hmm. ఓకే, ఆల్ కాంప్లెక్స్ డిసీజెస్. దాని కొరకు ప్రతి గల్లీలో పెట్టలేం కదా. అవును. సో స్పెషాలిటీ సర్వీసెస్ కొరకు పీపుల్ ట్రావెల్. Hmm. ఇప్పుడు అమెరికాలో చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చి ముగిస్తాను దీని గురించి. ఇప్పుడు టెక్సస్లో ఉంది. Hmm. నేను వరల్డ్స్ లార్జెస్ట్ మెడికల్ సెంటర్లో అక్కడ చదివాను, అక్కడ స్టాఫ్లో ఉన్నాను, అక్కడ టీచింగ్లో ఉన్నాను. నేను ఇన్ని సంవత్సరాలు అదంతా చేసినప్పటికీ ఎందుకు అది లార్జెస్ట్ మెడికల్ సెంటర్ అన్నారు? దాంతోపాటు 90 హాస్పిటల్స్ ఉన్నాయి సిటీలో, హ్యూస్టన్లో. ఓకే. అందరి అందరి దగ్గర ట్రాన్స్ప్లాంటేషన్ లేదు, అందరి దగ్గర కాంప్లెక్స్ న్యూరో సర్జరీ లేదు, కాంప్లెక్స్ ఆర్థోపెడిక్ సర్జరీ లేదు. ఇవన్నీ హాస్పిటల్స్ సెంట్రల్గా ఫనల్ చేస్తారు. బికాస్ కేవలం ఒక గల్లీలో పెట్టుకొని న్యూరో సర్జరీ అని పెట్టేసి ఒక దరిద్రమైన ఆపరేషన్ థియేటర్ పెట్టి ఏం బ్రెయిన్ సర్జరీ చేస్తారండి? ఎవరు చెక్ చేస్తున్నారు? కరెక్ట్. ఇలా ఇస్తున్నాం మనం ఆ పర్మిషన్. సో దట్ వాజ్ మై ఎయిమ్ అండ్ డ్రైవ్. ఓకే, సరే నేను కూడా 10 హాస్పిటల్స్ పెట్టుకొని ఐపీఓకి పోయి లిస్ట్ చేసుకుంటాను. ఆ టైం కూడా వస్తుందేమో. ఓకే, బట్ దిస్ హాస్పిటల్ లెట్ మీ డూ ఇట్. యూనో, చాలా పని ఉంది. 18 అవర్స్ చేసినప్పుడు కూడా సరిపోతలేదు. Hmm. ఓకే, ఒక్కొక్క పేషెంట్కు మనం ఏ పేషెంట్కు కాంప్లికేషన్స్ ఉందో ఏమవుతుందో డాక్టర్స్తో సంభాషించి పేషెంట్ రిలేటివ్స్తో మల్టీ డిసిప్లినరీ కాన్ఫరెన్సెస్ చేయడము, ఎడ్యుకేట్ చేయడము, నర్సింగ్ ఎడ్యుకేషన్ చేయడము, కొత్తగా ట్రైన్ చేయడము. యూనో, ఎన్ని ఉంటాయి హాస్పిటల్స్లో. నువ్వు 10 హాస్పిటల్స్ పెట్టుకొని నా ఈబిటా ఇంత అనేసి చూపించుకోడు. ఓకే, దట్ ఈస్ నాట్ గురునాథ్ రెడ్డి అండి. ఓకే. For more videos like this, subscribe Big TV channel.